సో గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఒక నెత్తి మీద గ్యాస్ బండ పడ్డట్టు అయిపోయింది ఈ వార్త. సో రేషన్ కార్డులకి ఈ కేవైసీ నడుస్తుంది, ఓకే. ఈ గ్యాస్ కనెక్షన్ సంబంధించిన ఈ కేవైసీలో పెద్ద తలకాయ నొప్పులు వచ్చినాయి. ఖచ్చితంగా ఈ నెల 16 తారీఖు తోటి ఈ ఈ కేవైసీ గడువు అనేది ముగియబోతుంది. మరి ఎట్లా గ్యాస్ బండ ఈ కేవైసీ గండం అని చెప్పేసి మనం వార్త వస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వాళ్ళు చాలా మంది సరే ఉపాధి కోసమో విద్య కోసమో రకరకాలుగా దేశ విదేశాలకు ఉన్నారు. మరి వాళ్ళు కేవైసీ చేసుకోవడం అయితే వీలైతలేదు. మరి వాళ్ళకి సమస్య పరిష్కారం ఏందనేది ఇప్పటిదాకా కూడా పరిష్కారం లభిస్తలేదు. అండ్ వృద్ధులకు కొంతమందికి ఫింగర్స్ వస్తలేవు. ఇంకా చాలా మంది ఒకే కుటుంబంలో ఇద్దరు కనెక్షన్లు ఉంటే ఎట్లా అనేది ఒక తలకాయ నొప్పి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనం నమోదుకు 16తో ముగియనున్న గడువు బోగస్ కనెక్షన్ల ఏర్వేతకు ఈ కేవైసీ. సో దొంగ గ్యాస్ కనెక్షన్లు ఏమైనా ఉన్నాయా ఇట్లా ఏరేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఇంటి వద్దకే తెచ్చిన తీరని సమస్యలు. ఇంటి వద్ద కంటే ఇప్పుడు ఇది మన రేషన్ షాప్లో కూడా పోయి ఆడ లైన్ కట్టి ఈ కేవైసీ చేసుకున్నట్టు ఇట్లా కాకుండా గ్యాస్ సిలిండర్ ఇంటికి కొత్తగా డోర్ డెలివరీ చేయడానికి వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళే ఈ కేవైసీ చేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ ఎవరికి చేసుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు, అందుబాటులో లేని వినియోగదారుల పరిస్థితి ఏందనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఉపాధి చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన కనెక్షన్దారుల బయోమెట్రిక్ చేయలేని పరిస్థితి. ఉజ్వల లబ్ధిదారుల వృత్తితో వారసుల చిక్కులు. ఉజ్వల పథకం కింద ఎవరైతే గ్యాస్ సిలిండర్ ఇస్తారో వాళ్ళ వారసులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి కనెక్షన్లపై గందరగోళం. వృద్ధుల వేలిముద్రలు నమోదు కాక ఇబ్బందులు. వినియోగదారులో కష్టమైతే ఉన్నది. సో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడి తిప్పలు తప్పించుకునేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకి ఈ కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కూడా ఇతర సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. గ్యాస్ కనెక్షన్దారు విదేశాల్లో ఉండటం, మరణించడం, వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతో పాటు ఆధార్ గ్యాస్ వివరాలు తేడాలు, ఒకే కుటుంబంలో 2 కనెక్షన్లు ఉన్నటువంటి సమస్యలకు సరైన పరిష్కారం అయితే లభించలేదు. మరి అంతర్జాతీయ ఈ చమురు విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తడం, ఈ చమురు సంస్థలు ఇచ్చినటువంటి ఇవన్నీ అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇంధన మార్కెట్ పై పడడంతో ఎల్పిజి సరఫరాపై ఒత్తిడి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని సరఫరా ఆలస్యం, బుకింగ్ డెలివరీ మధ్య తీవ్ర జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఎల్పిజి నిజమైన కస్టమర్లకే ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మరి 16 తారీఖు తోటి ఈ కేవైసీ అయిపోతుందట, గడువు ముగిస్తారట. దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా తెలియదు. అందుబాటులో ఉన్న వాళ్ళైతే కేవైసీ అయితే చేసుకోండి.